అండి అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అడిగే సమస్య ఏంటంటే, ఇది నా యొక్క 40 రోజుల మిరప పైరు. నా పైరులో కూడా ఎరుపు సమస్య, పండాకు సమస్య కనిపిస్తూ ఉన్నది. ప్రతి రైతు అడుగుతూ ఉన్నారు, అన్న పండాకు సమస్య విపరీతంగా వస్తుంది, ఎరుపు సమస్య వస్తుందంటే అది న్యూట్రియం డెఫిషియన్సీ అయినా ఉండాలి, లేదా ఏదైనా కాంప్లెక్స్ అందికపోవడం వల్ల ఎరుపు వస్తుంది, లేదా ఏదైనా ఫంగిసైడ్ వల్ల కూడా ఎరుపు పండాకు మచ్చలు అంటే ఆకు మచ్చలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో దాని కొరకు ట్రాక్టర్ బ్రాండ్ వారి ఈ హెర్క్యులస్. సో ట్రాక్టర్ బ్రాండ్లో హెర్క్యులస్లో డైఫిన్థ్రాన్ ఉంటుంది అండ్ అస్టామిప్రైడ్ ఉంటుంది. ఇది ఎందుకంటే రెండు తెల్లదోమ పచ్చదోమ రెండు దోమల్ని కంట్రోల్ చేయగలిగే హెర్క్యులస్ అనమాట. ఇది గత 3 సంవత్సరాల నుంచి నేనైతే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ హెర్క్యులస్ తెల్లదోమని పచ్చదోమని కంట్రోల్ చేస్తుంది. దీంతోపాటు ఫార్ములా 6 నాకైతే అమినో యాసిడ్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఉన్న టెక్నికల్ అయితే తెచ్చుకున్నాను. సో మీకు ఏదైనా ఎరుపు సమస్య పండాకు సమస్య ఉంటే ఈ హెర్క్యులస్లో నాటివో కానీ బావిస్టన్ కానీ M45 కానీ లేదా ఏదైనా సాఫ్ కానీ ఈ ఫంగిసైడ్ లాంటిది వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే తెగుళ్ళు పోతాయి, దోమలు పోతాయి, ముడతలు పోతాయి, వైరస్ పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కలిపి వాడుకోండి. కింద పొటాషియం మాత్రం కంపల్సరీ అందించండి. ఇది మన యొక్క 6th ఎపిసోడ్. నేను మహారాష్ట్ర వెళ్ళాను కాబట్టి అటు కొంచెం ఫీల్డ్ తిరగడానికి వెళ్ళాను, కొంచెం లేట్ అయింది 5వ ఎపిసోడ్. సో 5వ 6వ అనేది సంథింగ్ మర్చిపోయి ఉండొచ్చు. ఇదైతే మనకు 6వ ఎపిసోడ్ అనుకుంటాను. 6వ ఎపిసోడే కదా. 6 హెర్క్యులస్ అండ్ ఏదైనా ఫంగిసైడ్ కలిపి స్ప్రే చేసుకోండి. దోమలు, వైరస్, ముడత అన్నీ కంట్రోల్ అయ్యి పండాకు సమస్య పోయి నల్లగా నీట్గా రావాలంటే 3 పంతొమ్మిదిలు కూడా కలుపుకోండి. సో బాయ్, ధన్యవాదాలు.